హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శిశుపాలుడు సభలో ఉన్న వారందరితో సమస్త ఆర్యావర్తనంలోనే అత్యంత ప్రతిభావంతుడుగా రుజువు చేసుకోవడానికి ఈ మాయలమారి కృష్ణుడు వ్యూహరచన చేశాడు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తి ఇదే, భక్తి ఇదే, జీవన్ ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది. గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. శిశుపాలుడు, ఏం మహారథులకే మహారథి అయిన భీష్ముల వారిని సన్మానించలేకపోయారా? మరి ఈ మాయదారి కృష్ణుడికి ఎందుకు ఆ గౌరవం అని అంటాడు. వెంటనే భీష్ముడు, శిశుపాల, వాసుదేవునికి ప్రథమార్ఘ్యం లభించడంలో మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మరి మీరెందుకు ఇలా వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు అని అంటాడు. భీష్ముడి మాటలు విన్న శిశుపాలుడు, అభ్యంతరం నీకెందుకుంటుంది భీష్మ? నీవు నపుంసకుడివి కదా. మీ రాకుమారుల కోసం కన్యల్ని దొంగలించడానికి కూడా ఒడికట్టావు నీవు అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు వాసుదేవుడు, బాబా శిశుపాల, నీవు చేస్తున్న పాపాలను నీవు లెక్కించుకుంటూనే ఉన్నావు కదా. ఎందుకంటే నీవు చేసిన పాపాలలో 100 తప్పుల వరకే క్షమిస్తానని మీ అమ్మకు నేను మాట ఇచ్చాను. నీవు ఇక్కడికి రాకముందు కూడా చాలా అపరాధాలు చేశావు అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న శిశుపాలుడు, చాలు, మౌనంగా ఉండు దుష్టుడా. అన్యపురుషుల భార్యలను నీవు నీ భార్యలుగా మార్చేసుకునే కామాంధుడివి నీవు. నరకాసుని 16,000 మంది భార్యలను నీవు నీ భార్యలుగా మార్చేసుకున్నావు. ఆ విషయం ఇక్కడున్న వారందరికీ తెలుసు. బృందావనంలో నీవు ఒంటికాలు మీద నుంచొని పిల్లను గ్రోవి వదుతూ రాసక్రీడలు ఆడుతూ ఉంటావు. రాధ వివాహం వేరే యాదవుడితో జరిగింది. అయినప్పటికీ నీవు ఆ అమాయకపు కన్యను నీ మోహంలో బంధించావు. మరిచిపోయావా? ఈ జగత్తు అంతటిలో అతిపెద్ద అనాచారివి నీవే కృష్ణ అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, మౌనం వహించు శిశుపాల, నీవు నీ అపరాధాలు చేసే క్రమంలో గుడ్డివాడిలా ప్రవర్తించకు. ఎందుకంటే నీ అపరాధాలను లెక్కించుట మరచిపోగలవు అని అంటాడు. వెంటనే శిశుపాలుడు, ఈ సభలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు శ్రీకృష్ణ. ఈ సభలో ప్రథమార్ఘ్యం నీకే ఎందుకు ఇస్తున్నారో అది కూడా నాకు బాగా తెలుసు. తప్పకుండా ఆ ద్రుపదకన్య పాంచాలియే తన నపుంసకులైన భర్తలను ఆదేశించి ఉంటుంది ఈ సభలో ప్రథమార్ఘ్యం నీకే ఇవ్వమని. నువ్వు సఖి అని పిలుస్తావు కదా ఆ ద్రౌపదిని. నువ్వే చెప్పు, ఒక పెళ్ళైన స్త్రీ వేరొక పురుషునికి సఖి ఎలా అవుతుంది? మా అందరికీ తెలుసు ఎటువంటి సంబంధం ఉందో. నీకు ఆ అని అనబోతూ ఉండగా తన 100 తప్పులు పూర్తవుతాయి. వెంటనే వాసుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడు తలను నరికివేస్తాడు. ఆ తరువాత వాసుదేవుడు, మౌనం వహించే సమయం వచ్చింది శిశుపాల. ఇప్పటికైనా నీ ఆత్మకు శాంతి కలగాలి అని అంటాడు. అదంతా చూస్తూ ఉన్న దుర్యోధనుడు, దీనిని ఏ ప్రకారంగా ధర్మం అంటారో చెప్పండి సోదరా యుధిష్ఠిరా. ఒక అతిథిని ఈ విధంగా వధించడం ఎలా ఉచితమని భావిస్తున్నారు? ఈ సమస్త ఆర్యావర్తనంలో ఏకఛత్రాధిపతిగా మీరు ఎటువంటి ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నారో సెలవివ్వండి సోదరా యుధిష్ఠిరా అని అడుగుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, శాంతించు సోదరా దుర్యోధన. యువరాజు శిశుపాలుడు వాసుదేవుడిని, పితామహులను, మా నాన్నగారిని కూడా అవమానించాడు. నా అధికారాన్ని కూడా తిరస్కరించాడు. చివరకు రుక్మిణీదేవిని, మహారాణి ద్రౌపదిని కూడా అవమానించాడు. వారి అపరాధములకు తగిన దండన లభించింది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, సోదరా యుధిష్ఠిరా, దండన అనేది అపరాధాన్ని మించి ఉండకూడదు. నిజానికి దండన పరిమాణంలో అపరాధం కన్నా చిన్నదే ఉండాలి. అవమానానికి దండన అవమానమే అయి ఉండాలి. మృత్యుదండన ఏ విధంగా విధిస్తారు? అది ఏ విధంగా సమంజసనీయమని అడుగుతాడు. ఆ తరువాత వాసుదేవుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దండన, అపరాధం అనేది విషవలయం లాంటివి యువరాజా. అపరాధిని అపరాధం చేయకుండా ఆపకుంటే అతడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. చివరికి వానిపై వానికే నియంత్రణ ఉండదు. ఏ విధంగానైతే మట్టి తినే బాలుడిని
బలవంతంగానైనా సరే మట్టి తినకుండా ఆపడం ధర్మము, అదేవిధంగా అపరాధిని అపరాధం చేయకుండా ఆపడం తప్పనిసరి. అది దండన కాదు, దయ అవుతుంది యువరాజా. మీరు యువరాజు శిశుపాలుడు గురించి వ్యర్థంగా బాధపడవద్దు, ఎందుకంటే అతను తన విషయవలయం నుండి బయటపడ్డాడు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మమ్మల్ని మూర్ఖులుగా పరిగణించే ప్రయత్నం చేయకండి వాసుదేవ, మీరు దండన విధించే క్రమంలో ప్రతీకారం తీర్చుకున్నారు, అలాగే ఈ యజ్ఞాన్ని కూడా కలుషితం చేశారు అని అంటాడు. అదే సమయంలో శకుని కూడా లేచి, మేనల్లుడా, వాసుదేవుడు చెప్తుంది మంచిదే, వచ్చి కూర్చో అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, శాంతించండి మామయ్య, యువరాజు శిశుపాలుడు నాకు మంచి మిత్రుడు, మేమిద్దరం ఒకరికొకరు రక్షించుకోవాలని ప్రమాణం చేసుకున్నాము. ఇప్పుడు వాని మృత్యువుకు నేను ప్రతీకారం తీర్చుకోకపోతే అది నా క్షత్రియ ధర్మానికి కళంకితం అవుతుంది మామయ్య. ఇదిగో వాసుదేవ, నేను నిన్ను ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను అని అంటాడు. ఆ తరువాత శకుని దుర్యోధనుని ఆపబోతూ ఉండగా దుర్యోధనుని శకుని పక్కకి నెట్టివేసి వాసుదేవుని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా పాండవులంతా వాసుదేవుని ముందు నుంచొని ఉంటారు. అది చూసిన కర్ణుడు, దుశ్శాసనుడు దుర్యోధనుని పక్కనకి వస్తారు. వెంటనే అర్జునుడు, సోదరా దుర్యోధన, ఇంద్రప్రస్థాన్ని మీ రక్తంతో అపవిత్రం చేయకండి, మాధవునిపై ఎవరు శస్త్రాన్ని ఎత్తినా వారిని నేను క్షమించలేను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, సోదరా అర్జున, ఒకవేళ ఇది యుద్ధానికి ఆహ్వానం అయితే ఈ ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విన్న విదురుడు, యువరాజా దుర్యోధన, యుద్ధం చేయడానికన్నా ముందు హస్తినాపురి మహారాజు ధృతరాష్ట్ర మహారాజు ఆదేశం తీసుకోవడం అవసరం అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కానీ హస్తినాపుర మహారాజు ఈ సభలో లేడు కదా మహామంత్రి అని అంటాడు. అప్పుడు విదురుడు, కానీ హస్తినాపుర మహామంత్రి ఈ సభలోనే ఉన్నాడు. నీవు వాసుదేవుణ్ణి ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించవచ్చు, కానీ ఈ విధంగా వేరొకరి రాజ్యసభలో కాదు. మీరు వెంటనే శస్త్రాన్ని కిందకు దించండి, లేకపోతే హస్తినాపుర యువరాజు పదవిని త్యజించండి అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, సోదరా దుర్యోధన, ఈ సాహసానికి పూనుకోవద్దని నేను నీకు విన్నవించుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడే శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు, ఎవరికైతే వారి దూత మీద నమ్మకం ఉండదో వారు పరాజితులు అవ్వకముందే విధి వారిని పరాజితుల్ని చేస్తుంది. ఈ శస్త్రాన్ని కిందకి దించు మేనల్లుడా అని అంటాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడు తన గదను కిందకి దించివేస్తాడు. అప్పుడు వాసుదేవుడు వచ్చి, ఇంతటితో సరిపోదు సామ్రాట్, మీ రాజసింహాసనం ముందు శస్త్రాన్ని ఎత్తిన వారికి దండన విధించడం తప్పనిసరి. ఇక్కడున్న రాజులందరికీ మీ న్యాయ విచక్షణపై నమ్మకం ఉండాలంటే ఈ యువరాజును తప్పనిసరిగా దండించాలి అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నేను నా సోదరుడు దుర్యోధనుని క్షమిస్తున్నాను అని అంటాడు. అక్కడున్న వారంతా యువరాజును దండించాలి దండించాలి అని అరుస్తూ ఉంటారు. వారందరి మాటలు విన్న వాసుదేవుడు, సామ్రాట్, ఆకాశంపైకి ఉమ్మివేస్తే అది తిరిగి వారి ముఖంపైనే పడుతుంది. ఆకాశం వారిని క్షమించదు, దండిస్తుంది. అదేవిధంగా యువరాజు చేసిన కార్యానికి వారికి దండన విధించడం తప్పనిసరి, క్షమించడం కాదు అని అంటాడు. అప్పుడు భీముడు, అర్జునుడికి కూడా ఆ రోజు శిక్ష విధించారన్నయ్య. అప్పటికి అర్జునుడు కురుకుల వధువైన పాంచాలి గౌరవాన్ని కాపాడడానికే ప్రయత్నించాడు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, కానీ నేనెలా శిక్ష విధించను వారికి? దుర్యోధనుడు, నా సోదరులు, వారికి దండన విధించి మా పెదనాన్నకు నేను కష్టం కలిగించలేను అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలు విన్న వాసుదేవుడు, సామ్రాట్, విధి తన మార్గాన్ని స్వయంగా నిర్మించుకుంటుంది, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు, దండనను నిర్ణయించండి అని అంటాడు. అప్పుడు ద్రౌపది యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి, సామ్రాట్, నేను ఒకటి చెప్పనా, మీరు దుర్యోధనుడికి శిక్ష విధించి మామగారికి మహారానికి కష్టం కలిగించడం వల్ల నాకేమీ ప్రయోజనం కనిపించడం లేదు. కానీ గోవిందుడు అంటున్నాడు కదా దండన తప్పనిసరి అని. అయితే సామ్రాట్, యోధుల నుంచి ఆయుధాలను తీసుకోవటం కూడా సముచిత దండనగానే భావిస్తారు. మీరు మీ సోదరులను ఆయుధాలు త్యజించమని ఆదేశించండి, మనం వాటిని సగౌరవంగా తిరిగి హస్తినాపురంకు పంపుదామని అంటుంది. ద్రౌపది మాటలు విన్న దుర్యోధనుడు, నీవెవరివని నాకు దండన విధించేందుకు ప్రయత్నిస్తున్నావు ద్రుపద కన్య? ఈ నిండు సభలో నాకు పరాభవం చెయ్యవద్దు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, ఇది పరాభవించడం కాదు యువరాజా,
కుటుంబంలో వచ్చిన సంఘర్షణలను నివారించడం, అంతేకాకుండా మీ మనస్సుకు, మీ వస్త్రాలకు సోకిన కళంకాన్ని నివారించే ప్రయత్నం చేయడం అని అంటుంది. వెంటనే దుర్యోధనుడు కోపంతో, నీ శీలంపైనే కళంకం సోకి ఉండగా నీవు నా వస్త్రాల గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు, మౌనంగా ఉండు దుర్యోధన అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, సోదరా దుర్యోధన, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇంద్రప్రస్థ పరిధిలో నీవు శస్త్రాలను ధరించకూడదు. భీమ, అర్జున, సహదేవ, సోదరుడు దుర్యోధనుడు, సోదరుడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుల దగ్గర నుంచి శస్త్రాలను తీసుకోండి అని ఆదేశిస్తాడు. యుధిష్ఠిరుడి ఆదేశం విన్న విదురుడు, యువరాజ దుర్యోధన, శస్త్రాలను స్వాధీనం చేయండి. మహామంత్రిగా ఇది నా ఆదేశం అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు కర్ణుడి దగ్గర శస్త్రాలను తీసుకోబోతూ ఉండగా కర్ణుడు, రాజ్యసభలో శస్త్రాన్ని ఎత్తితే వారికి మృత్యుదండన విధిస్తారు సామ్రాట్, మీరు నాకు అదే విధించండి అని అంటాడు. వెంటనే అర్జునుడు, రక్తం ప్రవహించినా ప్రవహించకపోయినా తేడా ఏముంటుంది అంగరాజా, దీన్నే మీరు మృత్యుదండనగా భావించండి, ఇవ్వండి మీ ధనస్సును అని అంటాడు. కర్ణుడు చాలా బాధతో తన ధనస్సును తిరిగి అర్జునుడికి ఇచ్చివేస్తాడు. సహదేవుడు దుశ్శాసనుడి నుంచి తన శస్త్రాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత భీముడికి దుర్యోధనుడు గద ఇవ్వడు. వెంటనే భీముడు దుర్యోధనుడి నుంచి తన గదను లాక్కుంటాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.